కృష్ణా భీమా నదులపై రోడ్ కమ్ బ్యారేజీల నిర్మాణానికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. భీమా నదిపైన 2, కృష్ణా నదిపై 3 బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టేందుకు డిపిఆర్లు సిద్దం చేశామన్నారు. అటు పాలమూరు, రంగారెడ్డి, మక్తల్, నారాయణపేట, కొడంగల్ పనులు పూర్తి చేసేలా వేగంగా చర్యలు తీసుకుంటున్నామంటున్న మంత్రి వాకిటి శ్రీహరితో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. వానాకాలం ఆరంభమై 2 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు సరైన చినుకులు కురవలేదు. ఓవైపు ఇప్పటికే విత్తనాలు నాటుకున్న రైతులు పంటలు కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఇదే క్రమంలో కర్ణాటకలో కృష్ణా భీమా నదులపై రోడ్ కమ్ బ్రిడ్జ్ బ్యారేజ్లతో నీళ్లు ఆపుకున్నారు. తెలంగాణలో మాత్రం ఇందులో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇదే అంశంపై మనతో మంత్రి వాకిటి శ్రీహరి గారు ఉన్నారు. మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ కర్ణాటకలో ఏమో బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్లతో నీళ్లు ఉన్నాయి, మన దగ్గర ఏమో అంటే నీళ్ళు లేవు. దీనిపై ఏమంటారు? అంటే 10 సంవత్సరాలు నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణ ఆ 10 సంవత్సరాలు కట్టుకునే ఓసు లేకుండే, తెలివి లేకుండే, ఇప్పుడు ఆడవాళ్ళు కట్టుకున్నాక ఆ కట్టుకున్న నీళ్ళని చూపించి ఆడపోయి ఫ్లెక్సీలు పట్టుకుంటే వర్కౌట్ అవుతుందా? ఆల్రెడీ 2 నెలల కిందనే 2 ముఖ్యమంత్రులని 8 నెలల కింద మొత్తం ప్రాసెస్ తయారు చేసి ఇరు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. ఖచ్చితంగా భీమా మీద ఒక 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్లు, కృష్ణా మీద ఒక 3 బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్లు కడదామని ప్రపోజల్ తయారు చేసి అన్ని తయారు చేసి అంత అయిన తర్వాత మరి ఇన్ని రోజులు ఓష్ లేకుండానా? 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉంటారు కదా. బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ కడదామని సొయ్యి కూడా లేదు, ఆలోచన లేదు. బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ దూరం మాట. ఇక్కడ ముంపు గ్రామాలకు రూపాయి ఇచ్చే నాతుడు లేడు, అడిగే దిక్కు దివానం లేదు. ఇంతకుముందు జూరాల కాడ ఆ రోపులు జవరకు అయిపోయి కొట్టుకపోయి 20,000 క్యూసెక్లకు జూరాలో కొట్టుకపోనీకి ఏమన్నా కాళేశ్వరం అనుకుంటున్నారా? ఇట్లా అది కాంగ్రెస్ పార్టీ కట్టిన జూరాల ప్రాజెక్ట్, అది కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీశైలం ప్రాజెక్ట్. అది ఇట్లా రోపులకు దాంట్లో 1,00,000 క్యూసెక్లు వచ్చినప్పుడే తట్టుకున్న శక్తి కలిగినటువంటి జూరాల ప్రాజెక్టు. దాన్ని అప్పుడు అట్లే నవ్వుబాటు వ్యాపారం చేసేది. ఆ తర్వాత ఇప్పుడు నిన్న గూడూరు కాడికి పోయి నీళ్లు చూపించి ఆడ నిండున్నాయి, ఎండిపోయినాయి. ఆ నిండు ఎందుకున్నాయి మరి? ఏం చేసి 10 ఏండ్లు? ఇప్పుడు మేము వచ్చినాకనన్నా మొత్తం డిపిఆర్లు తయారు చేసినాం, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టినాం, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ మినిస్టర్లను కూర్చోబెట్టినాం, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ ప్లాన్ అప్ చేసి బడ్జెట్ అలొకేట్ చేయమంటున్నాం. ఈరోజు దానికి ఒక ప్రోగ్రెసివ్గా ముందుకు పోతున్నాం. ఇప్పుడు మీరు ప్రతిపాదించిన 3 ఎక్కడ ఉన్నాయి అంటే డిపిఆర్ అయినా ఇంకో 2.5 ఏళ్ళ సమయం ఉంది కదా, అప్పటి వరకు ఎంత పనులు అవుతాయి? రోడ్ కమ్ బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్లు 2 హెలికాప్టర్లు హైర్ చేసి ఎక్కడ కట్టాలనో ఆ కట్టే స్థలాన్ని కూడా క్లియరెన్స్ చేసినాం. రెగ్యులర్గా దాని మీద మానిటరింగ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఈ 2.5 సంవత్సరాల ఒక కార్యరూపం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కానీ జూరాల కింద ఉన్న గుడ్డందొడ్డి కానీ లేకుంటే ఇతరుపక్క బూత్పూర్ కానీ నింపుకొని ఈ ఏట్లకు నీళ్లు పోకుండా, సముద్రంలో నీళ్లు పాలు కాకుండా నీళ్ళు ఆపుకొని ఈ రైతాంగానికి ఏమైనా చేయాలనే తపనతో ఉన్నాం. కాబట్టి ఏది చేసినా స్పష్టంగా అద్దమోలే చూపిస్తున్నాం. కార్యరూపం చేయాలి, ప్రజల్ని ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టతతో ఉంది, స్పష్టతతోనే పనిచేస్తుంది. అయితే ఈ 2.5 ఏళ్ల కాలంలోనే అంటే రోడ్ కమ్ బ్రిడ్జ్ బ్యారేజ్లు బీఆర్ఎస్ వల్ల హయాంలోనే జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా కూడా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు రాజకీయాలు చేయడానికి వారు కోరుతున్నట్టు చెప్తున్నారు. ఈ 2.5 ఏళ్ళలో వీళ్ళు ప్రతిపాదించినటువంటి 3-4 ఈ బ్రిడ్జ్లను అయితే పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, మక్తల్ నుంచి.